అందరికీ నమస్కారం. ఎట్లున్నారు? నేను మీ ఈరమ్మ. ఇంగ్లీష్ వింటే రాదు అంటేనే వస్తుందనే కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఇలా మన ఈరన్నతో ఇంగ్లీష్ ముచ్చట్లు విందాం రండి. ఇగో ఇలా మన పొరుగు నుంచి ఒక అన్న వచ్చిండుల్లా, మరి అన్న బాధలేందో తిప్పలేందో విందాము రవరి రండి మరి విందాం. అన్న నమస్తేనే. ఎట్లున్నవే అన్న? ఏం పేరు నీది? మేడం నా పేరు నరేష్ మేడం. ఏ ఊరు నుంచి వచ్చినావు? నేను నల్లమల్ల ఫారెస్ట్ నుంచి వచ్చాను. మరి ఏంది నీ బాధ? ఏం లేదు మేడం, నాతో తోటి అందరూ పిల్లలు మంచి ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు. నాకు వస్తలేదు మేడం ఇంగ్లీష్. అయితే హైదరాబాద్ పొమ్మంటే వచ్చిన మేడం. అది ఫోన్ లో యూట్యూబ్ లో చూసుకొని వీరన్న ఇంగ్లీష్ అనేసి చూసుకొని వచ్చిన మేడం. ఏం లేదు మేడం, అక్కడ నుంచి ఇక్కడ రానికి వచ్చేసినా గానీ ఐ విల్ గో అనాలా ఐ మే గో అనాలో అర్థమవుతుంది మేడం. విల్ లా గో అనా తెలుసలేదు మేడం. ఎన్న విన్నావా ఆయన బాధ ఏందో జర చెప్పు, ఆయనకి ఏందో కానీ ఎక్స్ప్లెయిన్ చెయ్యి. నరేష్ నీ డౌట్ నమస్తే నరేష్. నరేష్ డౌట్ ఏంటంటే నేను ఎక్కడికైనా వెళ్తాను అంటే విల్ అనాలా మే అనాలా అనేది నీ డౌట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను హైదరాబాద్ కు వెళ్తాను, మరి ఐ విల్ గో కరెక్టా ఐ మే గో కరెక్టా అనేది ఈయన సందేహం. ఇదే కదా నరేష్? సింపుల్ నరేష్. ఏదైనా సరే ఒక పని నేను చేస్తాను అంటే విల్ అనాలి నరేష్. నేను వెళ్తాను వస్తాను. ఏం నరేష్ భయపడుతున్నాయింది? వెళ్తాను వస్తాను తింటాను తీసుకుంటాను ఆడుతాను పాడుతాను అంటే విల్ అనాలి నరేష్. లేదు ఒక పని అనుమానం తోటి సందేహం తోటి నేను వెళ్ళొచ్చేమో రావచ్చేమో తినొచ్చేమో తీసుకోవచ్చేమో ఆడొచ్చేమో పాడొచ్చేమో అంటే నేను మే. అంటే ఎలాంటి డౌట్స్ లేకుండా ఒక పని నేను చేస్తాను అంటే విల్ అనాలి. డౌట్ఫుల్ ఏమో నేను చేయొచ్చేమో డౌట్ఫుల్ గా 50-50 ఒక పని చేయడానికి ఛాన్స్ 50-50 ఉన్నప్పుడు మే. నేను హైదరాబాద్ వెళ్తాను అంటే ఐ విల్ గో అనాలి. ఏమో నేను హైదరాబాద్ వెళ్ళొచ్చేమో అంటే ఐ మే గో అనాలి. ఇప్పుడు చెప్పండి, వెళ్తాను అంటే విల్లామేనా? విల్లు సార్. వెళ్ళొచ్చు మే సార్. వస్తాను విల్లు సార్. రావచ్చు మే సార్. తింటాడు విల్లు సార్. తినొచ్చు మే సార్. తీసుకోవచ్చు విల్లు సార్. తీసుకోవచ్చు మే సార్. తీసుకుంటాడు విల్లు సార్. దట్స్ ఆల్. ఒక పని నేను చేస్తాను అంటే విల్లు, చేయొచ్చేమంటే మే వాడాలి. చక్కగా అర్థమైందని ఆశిస్తూ ఇంతటితో సెలవు. అందరికీ నమస్కారం. ఎట్లున్నారు? నేను మీ ఈరమ్మ. ఇంగ్లీష్ వింటే రాదు అంటేనే వస్తుందనే కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఇలా మన ఈరన్నతో ఇంగ్లీష్ ముచ్చట్లు విందాం రండి. ఏంది నరేష్ అన్న గింత రాత్రి పూట స్త్రీ కలుపుకుంటా? ఏం చదువు వీరమ్మ? నమస్తే నమస్తే వీరమ్మ. చలికి వణుకుడు వస్తలేదు వీరమ్మ, కానీ ఇంగ్లీష్ రాక వణుకుడు వస్తుంది. ఏం జాలో అర్థమైతలేదు. ఏం లే వీరమ్మ, నువ్వు కాలేజ్కి వెళ్తున్నావా అనే దానికి నేను డిడ్ యూ కాలేజ్ గో టు అనాలా లేదా విల్ యూ గో టు కాలేజ్ అనాలా వీరమ్మ? ఓ ఈరన్న ఇన్నవా? నేను మంచిగా అన్నవా? గుర్రు కొట్టుకుంటే లేవు. అక్కడ చూడగో నరేష్ అన్న మల్లూరికి వచ్చిండు రాత్రి పూట. ఏందో ఏమో ఈ బాధ. నువ్వు కాలేజ్ కి వెళ్తున్నావా అనే దానికి డిడ్ యూ గో టు కాలేజ్ అనాలా విల్ యూ గో టు కాలేజ్ అనాలా వీరన్నా? నాకు ఇంగ్లీష్ రావస్తలేదు వీరన్నా. ఇంగ్లీష్ రానందుకు అసలు ఎక్కువైపోతుంది వీరన్నా. ఏం టెన్షన్ అడుగు నాకు చలి అప్పటి నుంచి ప్రయత్నం చేయండి వీరన్నా. నువ్వు రోజు కాలేజ్ కి వెళ్తావా? వెళ్తున్నావు కదా, వెళ్తావా అనాలా? నువ్వు రోజు కాలేజ్కి వెళ్తావు అంటే డూ యూ గో అనాలి, విల్ యూ గో కాదు. నీ డౌట్ ఏంటంటే నువ్వు రోజు కాలేజ్కి వెళ్తావు అంటే డూ యూ గో టు కాలేజ్ ఎవ్రీడే అనాలా విల్ యూ గో టు కాలేజ్ ఎవ్రీడే అనాలా అనేది నీ డౌట్. నువ్వు ప్రతిరోజు వెళ్తావా, ప్రతి వారం వెళ్తావా, ప్రతి నెల వెళ్తావా, ప్రతి సంవత్సరం వెళ్తావా అంటే రెగ్యులర్ గా వెళ్తావా అంటే నువ్వు డూ తోటి అడగాలి, డూ యూ గో అనాలి. నువ్వు ముఖ్యంగా రేపు వెళ్తావా ఎల్లుండి వెళ్తావా అంటే ఫ్యూచర్ లో భవిష్యత్తులో వెళ్తావు అంటే విల్ యూ గో అనాలి. నువ్వు ప్రతిరోజు వెళ్తావు అంటే డూ యూ గో అనాలి. నువ్వు రేపు వెళ్తావు అంటే విల్ యూ గో అనాలి. రెండింటికి వి వన్ వస్తుంది, వర్బో యొక్క మొదటి రూపాన్ని వాడాలి. ఇప్పుడు చెప్పు, నువ్వు రోజు కాలేజ్కి వెళ్తావు అంటే డూ యూ గో టు కాలేజ్ ఎవ్రీడే. నువ్వు రేపు కాలేజ్కి వెళ్తావు అంటే విల్ యూ గో. అంటే ఏదైనా ఒక పని రోజు చేస్తావు అంటేనేమో డూ తోటి ప్రశ్న అడగాలి. ఏదైనా ఒక పని ఫ్యూచర్ లో చేస్తావు అంటే విల్లు తోటి అడగాలి. పంపమ్మ అక్కడ నిద్రంతా పాడు. నిద్ర లేకుండా ఏది వచ్చింది ఈరమ్మ. నువ్వు చెప్పినందుకు చలి కూడా చలి కూడా నాకు వచ్చింది కదా. ఇక చూసిరు కదా మన నరేష్ అన్న అనుకుంటేనే ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వచ్చిర్రు. ఇక మీరు కూడా గిసొంటి మస్తు ముచ్చట్ల కోసం ఇంగ్లీష్ కోసం రావాలనుకుంటారు అయితే వెంటనే రండి ఆంగ్ల ఎగ్జామ్ కి. అందరికీ నమస్కారం. ఎట్లున్నారు? నేను మీ ఈరమ్మ. ఇంగ్లీష్ వింటే రాదు అంటేనే వస్తుందనే కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఇలా మన ఈరన్నతో ఇంగ్లీష్ ముచ్చట్లు విందాం రండి. చూడు, నేను ఒకటి చెప్పకడమే మర్చిపోయినా. ఇక నిన్ననే మన నరేష్ అన్నకి సమస్య ఏందో ఇంగ్లీష్ లో బాధ ఏందో అన్ని చెప్పినాక కూడా మళ్ళా వచ్చిండుల్లా. మరి అన్న బాధ ఏందో మళ్ళీ ఒకసారి తెలుసుకుందాం ఉందా రండి. మరి అన్న ఏందో మళ్ళీ వచ్చినావు నువ్వు ఇట్లా? నిన్న వీళ్ళు మే చెప్పారు, అది ఆశగా అయింది మేడం. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మీకు కలవాలి అన్నప్పుడు నేను కుడ్ వాడాలా? అసలు ఈ కెన్ను అసలు ఎప్పుడు వాడాలి, కుడ్ ఎప్పుడు వాడాలి? చాలా ఇంత చిన్న డౌట్ నువ్వు హైదరాబాద్ వస్తావా బాబు?
నరేష్ డౌట్ ఏంటంటే కెన్ ఎప్పుడు వాడాలి, కుడ్ ఎప్పుడు వాడాలి, ఇదే కదా నరేష్. అవును. ఏం లేదు నరేష్, కెన్ ఏమో ప్రజెంట్ లేదా ఫ్యూచర్ లో వాడాలి, అంటే ఇప్పుడు లేదా భవిష్యత్తులో ఒక పని నేను చేయగలను. కుడ్ ఏమో పాస్ట్ లో, అంటే గతంలో ఒక పని చేయగలిగాను అని చెప్పేటప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్, నేను కేవలం 7 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకోగలను అని చెప్పేటప్పుడు ఐ కెన్ లెర్న్ ఇంగ్లీష్ ఇన్ 7 days అనాలి. ఇంకా పని స్టార్ట్ చేయలేదు, నేను చేయగలను అంటే ఐ కెన్ అనాలి. పని జరిగిపోయినాక నేను నేర్చుకోగలిగాను, కేవలం 7 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకోగలిగాను అంటే ఐ కుడ్ లెర్న్ ఇంగ్లీష్ అనాలి ఇన్ 7 days. అంటే ఒక పని చేయగలను అంటే కెన్ అనాలి, చేయగలిగాను అంటే కుడ్ అనాలి. ఇప్పుడు నేను వెళ్ళగలను చెప్పు, ఐ కెన్ గో, ఐ కుడ్ గో. ఐ కెన్ గో, నేను వెళ్ళగలిగిన, ఐ కుడ్ గో. ఆమె రాగలదు, ఐ కెన్ గో. ఆమె షీ కెన్ కమ్, కమ్. ఆమె రాగలిగింది. షీ కుడ్ కమ్. వారు వెళ్ళగలరు, వారు దే అనాలి, దే కెన్ గో దే అనాలి. కెన్ గో. వారు వెళ్ళగలిగారు. దే కుడ్ గో. చేయగలను కెన్నా కుడ్డా, కెన్. చేయగలిగాను కుడ్. రాగలను, కెన్. రాగలిగాను. కుడ్. ఆడగలిగాను, కెన్. ఆడగలిగిన. కుడ్. అంతే. ఇక చూసిరు కదా మన ఈరన్నతో ఇంగ్లీష్ ముచ్చట్లు. గిసొంటి మరిన్ని మస్తు ముచ్చట్ల కోసం చూస్తూనే ఉండండి ఆంగ్ల ఎగ్జామ్. అందరికీ నమస్కారం. ఎట్లున్నారో నేను మీ ఈరమ్మ. ఇంగ్లీష్ వింటే రాదు అంటేనే వస్తుందనే కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఇలా మన ఈరన్నతో ఇంగ్లీష్ ముచ్చట్లు విందాం రండి. ఏంది నరసనలు మళ్ళీ వస్తున్నావు, నిన్న వస్తవి మొన్న ఏంది నీ తిప్పలు, ఏంది నీ బాధ, ఏం చేద్దు వీరమ్మ, నీకు పుణ్యముంట ఇది ఒకటి చెప్పు వీరమ్మ. ఏంది నీ బాధ? నేను వెళ్ళాలి అనుకున్నప్పుడు ఐ మస్ట్ అనాలా, ఐ షుడ్ అనాలా, ఈ రెండే అర్థమైతే వీరమ్మ. నిన్న అడగరాలేదా డౌట్ విన్నా, నేను వెళ్ళాలి అంటే ఐ షుడ్ గో అనాలా, ఐ మస్ట్ గో అనాలా అనేది డౌట్. వెళ్ళడమే కాదు నరేష్, ఏదైనా సరే ఒక పని చేయాలి అంటేనేమో షుడ్ వాడాలి. నేను వెళ్ళాలి, రావాలి, ఆడాలి, పాడాలి, కొనాలి, తినాలి, బాహుబలి అంటాం కదా, అట్లా ఒక పని జరగాలి అంటేనేమో షుడ్, తప్పక జరగాలంటే మస్ట్. ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళాలి, నేను అంటే కదా ఐ షుడ్ గో అనాలి. నేను తప్పక వెళ్ళాలంటే షుడ్ తీసేసి మస్ట్, ఐ మస్ట్ గో. ఇప్పుడు చెప్పు, నేను వెళ్ళాలి, షుడ్. ఐ షుడ్ గో. నేను తప్పక వెళ్ళాలి, ఐ మస్ట్. అది. ఆమె ఐ మస్ట్ గో అనాలి. ఐ మస్ట్ గో. ఆమె వెళ్ళాలి అంటే షీ మస్ట్. ఆమె వెళ్ళాలి, షీ షుడ్ గో. షుడ్ గో. ఆమె తప్పక వెళ్ళాలి, షీ మస్ట్ గో. అది. ఒక పని జరగాలి అంటే ఏంటి, జరగాలి, షుడ్. షుడ్ గో. షుడ్ అంతే. తప్పక జరగాలంటే మస్ట్. వెళ్ళాలి, షుడ్. తప్పక వెళ్ళాలి. మస్ట్. రావాలి, షుడ్. తప్పక రావాలి. మస్ట్. తీసుకోవాలి, షుడ్. తప్పక తీసుకోవాలి. మస్ట్. అంతే. ఇగో మీకు కూడా అర్థమైంది కదా మా నరేష్ అన్నికి ఇప్పటికైనా అన్ని ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయినాయి అని అనుకుంటున్నా. గిసొంటి మరిన్ని మస్తు ముచ్చట్ల కోసం చూస్తూనే ఉండండి ఆంగ్ల యజ్ఞం. అందరికీ నమస్కారం. ఎట్లున్నారో నేను మీ ఈరమ్మ. ఇంగ్లీష్ వింటే రాదు అంటేనే వస్తుందనే కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఇలా మన ఈరన్నతో ఇంగ్లీష్ ముచ్చట్లు విందాం రండి. ఏంద నరేష్ అన్న, నువ్వు పోతావా లేకపోతే ఈయనే ఉంటావా? ఇక ఈరమ్మ నీకు దండం పెడతా ఈరమ్మ. నాకు నేను పొద్దుగాల నుంచి టీవీ చూస్తున్నా. ఐ హావ్ వాచింగ్ టీవీ అనాలా, ఐ హావ్ బిన్ వాచింగ్ టీవీ అనాలా వీరమ్మ? నాకు అదే అర్థం అయితే లేదు. ఈయన ప్రాబ్లం ఏందో విన్నా, ఉదయం నుంచి నేను టీవీ చూస్తున్నాను అంటే నువ్వేమనుకుంటున్నావు? ఐఎమ్ వాచింగ్ టీవీ అనొచ్చా, ఐఎమ్ వాచింగ్ టీవీ సిన్స్ మార్నింగ్ అనాలా, లేకపోతే ఐ హావ్ బీన్ వాచింగ్ టీవీ సిన్స్ మార్నింగ్ అనాలా అనేది డౌట్. సింపుల్ నరేష్, ఒక పని ఇప్పుడు జరుగుతుంది అనుకో, ఐఎమ్ అనాలి. నేను ఇప్పుడు టీవీ చూస్తున్నా, ఇప్పుడు చూస్తున్నావు, నేను టీవీని నన్ను చూడు. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? నేను ఇప్పుడు టీవీ చూస్తున్నా. ఇప్పుడు ఒక పని జరుగుతుంటే ఐఎమ్ అనాలి, ఐఎమ్ వాచింగ్ టీవీ నవ్ అనాలి. లేదు, నేను ఉదయం నుంచి టీవీ చూస్తూనే ఉన్నాను. ఇప్పుడు నువ్వు ఉదయం స్టార్ట్ చేసినావు నేను టీవీని, ఇప్పుడు మధ్యాహ్నం అయింది. ఈరమ్మ అడుగు, ఏం చేస్తున్నావు? నువ్వేం చేస్తున్నావు? ఉదయం నుంచి టీవీ చూస్తూనే అంటే ఉదయం స్టార్ట్ అయింది, ఇప్పుడు కూడా చూస్తూనే ఉన్నావు కదా. అప్పుడు ఐ హావ్ బీన్ వాచింగ్ టీవీ సిన్స్ మార్నింగ్ అన్నారు. ఒక పని ఇప్పుడు జరుగుతుంటేనేమో జస్ట్ ఐఎమ్ అనాలి, ఐఎమ్ వాచింగ్ టీవీ నౌ, నేను ఇప్పుడు టీవీ చూస్తున్నా. లేదా అదే పని ఉదయం స్టార్ట్ అయ్యి ఇప్పుడు కూడా జరుగుతుంది అంటే పాస్ట్ లో స్టార్ట్ అయ్యి ఇప్పుడు కూడా జరుగుతుంటే ఐ హావ్ బీన్ అనాలి. అర్థమైందా? ఇప్పుడు చెప్పు, నేను ఇప్పుడు టెన్నిస్ ఆడుతున్నా, ఐఎమ్ ప్లేయింగ్ టెన్నిస్ అనాలి. నేను ఉదయం నుంచి టెన్నిస్ ఆడుతూనే ఉన్నా, ఐ హావ్ బీన్ ప్లేయింగ్ టెన్నిస్ సిన్స్ మార్నింగ్. అర్థమవుతుంది కదా? ఏం వీరమ్మ, అర్థమైందా? ఇప్పుడైనా పోతావా? మళ్ళీ ఇంకేమైనా డౌట్లు రైట్ సంతోషం. ఇక చూసిరు కదా మన ఈరన్నతో ఇంగ్లీష్ ముచ్చట్లు. గిసొంటి మరిన్ని మస్తు ముచ్చట్ల కోసం చూస్తూనే ఉండండి ఆంగ్ల యజ్ఞం. అందరికీ నమస్కారం. ఎట్లున్నారు? నేను మీ ఈరమ్మ. ఇంగ్లీష్ వింటే రాదు అంటేనే వస్తుందనే కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఇలా మన ఈరన్నతో ఇంగ్లీష్ ముచ్చట్లు విందాం రండి. ఏంది నరేష్ వీరమ్మ, నువ్వు ఆగు జరా, ఏం చెప్పకు నాకు. నేను నిన్న కాలేజ్ కి వెళ్ళలేదు. ఐ గో టు
I go to I don't I did not go I did not go to college అనాలా లేదంటే I did not went to college అనాలా? రైట్ నీ డౌట్ ఇదే కదా ఈరమ్మ, నేను చెప్తాను. నేను నిన్న కాలేజ్కి వెళ్ళలేదు, ఐ డిడ్ నాట్ గో అనాలా ఐ డిడ్ నాట్ వెంట అనాలా అనేది నీ డౌట్ ఇదే కదా. బాగా గుర్తుపెట్టుకున్నా నరేష్, ఒక పని జరగలేదు, పాస్ట్ లో గతంలో జరగలేదు, డిడ్ నాట్ తర్వాత వర్బ్ యొక్క మొదటి రూపాన్ని తీసుకోవాలి. నేను వెళ్ళలేదు అంటే ఐ డిడ్ నాట్ గో అనాలి, వెంట అనొద్దు. డిడ్ ఎప్పుడు వచ్చినా సరే డిడ్ పక్కన వర్బ్ యొక్క మొదటి రూపాన్ని వాడాలి. నేను వెళ్ళలేదు కదా ఐ డిడ్ నాట్ గో అనాలి, ఐ డిడ్ నాట్ వెంట అనొద్దు. ఆమె రాలేదు అంటే షీ డిడ్ నాట్ కమ్ అనాలి కానీ షీ డిడ్ నాట్ కేమ్ అనొద్దు. వారు వెళ్ళలేదంటే దే డిడ్ నాట్ గో అనాలి కానీ దే డిడ్ నాట్ వెంట అనలేదు అనొద్దు. ఇప్పుడు పెన్ ఉంది, నేను తీసుకున్నానా పెన్ను? తీసుకోలేదు. ఐ డిడ్ నాట్ టేక్ అనాలా ఐ డిడ్ నాట్ టుక్ అనాలా? I did not take అనాలా. ఐ డిడ్ నాట్ టేక్ అనాలా. రైట్. ఇప్పుడు డిడ్ స్పెల్లింగ్ ఏంటంటే డిఐడి డిడ్, రెండు డీల మధ్యలో ఏముంది? ఐ ఉంది. ఐ ఒకటో నంబర్ లాగానే కనిపిస్తుంది కదా, రోమన్ లెటర్ 1. డిడ్ ఎప్పుడు వచ్చినా సరే అక్కడ వర్బ్ యొక్క మొదటి రూపాన్ని వాడాలి. ఏ పని అయినా సరే, రాలేదు, వెళ్ళలేదు, తినలేదు, తీసుకోలేదు, ఆడలేదు, పాడలేదు, చేయలేదు, డిడ్ నాట్ తర్వాత ఎప్పుడు వర్బ్ యొక్క మొదటి రూపాన్ని వాడాలి. చెప్పు, నేను నిన్న వెళ్ళలేదు, I did not go. గో. ఆమె వెళ్ళలేదు, She did not go. అతడు వెళ్ళలేదు, They did not go. అతడు he did not go. He did not go. అంతే. ఒక పని జరగలేదంటే డిడ్ నాట్ వస్తుంది, తర్వాత వర్బ్ యొక్క మొదటి రూపాన్ని వాడాలి. రైట్. ఇక చూసిరు కదా మన నరేష్ అన్న తిప్పలు. ఇట్లా కూడా మీరు తిప్పలు పడితే మా ఈరన్న దగ్గరకు వచ్చి ఇంగ్లీష్ నేర్చుకోర్రి, ఓకేనా? అందరికీ నమస్కారం. ఎట్లున్నారో నేను మీ ఈరమ్మ. ఇంగ్లీష్ వింటే రాదు అంటేనే వస్తుందనే కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఇలా మన ఈరన్నతో ఇంగ్లీష్ ముచ్చట్లు విందాం రండి. ఒక ఏందే నరేష్ అన్న అట్లా పరేషాతుడు కూర్చున్నావు, అవగట్లనే ఎత్తుకోకుంటాడు. ఏం చేద్దాం వీరమ్మ, ఈ డోంట్ ఎప్పుడు ఆడాలి, డజంట్ ఎప్పుడు ఆడాలో ఏ రోడ్ మీదకి పోయినా ఎవరు చక్కగా చెప్తాలేరా. ఇక్కడ మా బామ్మర్దేమో డోంట్ అంటాడు, ఇక్కడ మా బావనేమో డజంట్ అంటాడు. ఎవరి దగ్గర పోతే వస్తుంది వీరమ్మ? జర నువ్వన్నా చెప్పు రాదమ్మ. ఓ మా అన్న చెప్తాడు ఈరన్నకి ముచ్చట్ల గాడానికి గంట పరిశాన్ అవుతావా? ఎన్న ఈరన్న చెప్పు నువ్వు. నరేష్, ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నీకు డోంట్ డజంట్ ఎప్పుడు వాడాలో చెప్పాలంటే కదా. అంతే వీరన్న, అంతే అంతే. ఈ డోంట్ ఎప్పుడు ఆలా, ఈ డజంట్ ఎప్పుడు ఆలా అన్నది ఇదే చెప్పు వీరన్న, దండ పెడతానే. తప్పకుండా ఇదే చెప్తారా? ఈ డోంట్ డజంట్ అంటే ఏదైనా సరే ఒక పని చేయను అనేటప్పుడు వాడాలి. ఒక పని చేయను నేను, ఫర్ ఎగ్జాంపుల్ నేను నాన్ వెజ్ తీసుకోను అని చెప్పాలి. ఐ డోంట్ టేక్ నాన్ వెజ్ అనాలి. అయితే నీ డౌట్ ఏంటి? ఐ డోంట్ ఎందుకు అనాలి? ఐ డజంట్ అని కూడా అనొచ్చు కదా, ఇదే కదా. అంటే ఏదైనా సరే ఒక పని నేను చేయను అంటే నాకు అలవాట్లేదు, పలాని పని చేసే అలవాట్లు నాకు లేవు అని చెప్పేటప్పుడు ఐ వి యూ దే అనే సబ్జెక్ట్స్ వచ్చినప్పుడేమో డోంట్ వాడాలి. హీ షీట్ వచ్చినప్పుడేమో డజంట్ వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను రోజు టీవీ చూడను, ఐ డోంట్ వాచ్ టీవీ ఎవ్రీడే అనాలి. వీ వస్తే వీ డోంట్ వాచ్ టీవీ ఎవ్రీడే, యూ వస్తే యూ డోంట్ వాచ్ టీవీ ఎవ్రీడే, దే వస్తే దే డోంట్ వాచ్ టీవీ ఎవ్రీడే, హీ వస్తేనేమో హీ డజంట్ వాచ్ టీవీ ఎవ్రీడే, షీ వస్తేనేమో షీ డజంట్ వాచ్ టీవీ ఎవ్రీడే. ఐ యూ దే వస్తే డోంట్ వాడాలి, హీ షీట్ వస్తే డజంట్ వాడాలి. మెయిన్ వర్బ్ మాత్రం మొదటి రూపంలో ఉండాలి. నేను రోజు కాలేజీకి వెళ్ళా అంటే అలవాట్లేదు, ఐ డోంట్ గో టు కాలేజ్ అనాలి. ఆమె వెళ్ళదంటే షీ డజంట్ గో అనాలి. ఇప్పుడు అర్థమైంది కదా. ఇక చూసిరు కదా మన ఈరన్నతో ఇంగ్లీష్ ముచ్చట్లు. గిసంటి మరిన్ని మస్తు ముచ్చట్ల కోసం విరామం లేకుండా చూస్తూనే ఉంటుంది మన ఆంగ్ల ఎగ్దు. అందరికీ నమస్కారం. ఎట్లున్నారో నేను మీ ఈరమ్మ. ఇంగ్లీష్ వింటే రాదు అంటేనే వస్తుందనే కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఇలా మన ఈరన్నతో ఇంగ్లీష్ ముచ్చట్లు విందాం రండి. అగో అన్న నరేష్ అన్న, పోయన్న వినిపిస్తున్నా? అట్లా ఫోన్ లో మునిగి ఏం లే వీరమ్మ, డూ ఎప్పుడు ఆడాలి, డజ్ ఎప్పుడు వాడాలని చూస్తున్నాం వీరమ్మ. మీ వీరన్న ఇంగ్లీష్ లో కానీ ఎక్కడ దొరుకుతలేదు. మీ వీరన్న దొరికింది కానీ డూ ఎక్కడ దొరుకుతుంది, డజ్ ఎక్కడ దొరుకుతలేదు. మరి ఈరన్న ముంగడచ్చిగా ఫోన్ లో చూస్తావేందే? ఈరన్ననే అడగచ్చు కదా మరి. వీరన్న ఎక్కడ కనబడతలేదు, జర చూసి. నరేష్, నీ డౌట్ ఏంటంటే డూ ఎప్పుడు వాడాలి, డజ్ ఎప్పుడు వాడాలి. ఈ డూ మరియు డజ్ లను హెల్పింగ్ వర్బ్స్ అంటారు. ఇవి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో వాడుతుంటారు. అంటే ఎదుటి వ్యక్తి యొక్క అలవాట్లను అడిగి తెలుసుకునేటప్పుడు. ఇప్పుడు ఈ రమ్మ ఉంది, ఈ రమ్మకి కొన్ని అలవాట్లు ఉంటాయి. ఈ రమ్మ రోజు టీవీ చూస్తుందో లేదని నీకు తెలియదు. టీవీ చూడడం అనేది ఒక అలవాటు. ఇలా ఎదుటి వ్యక్తి యొక్క అలవాట్లను అడిగి తెలుసుకునేటప్పుడు మనం డూ వాడుతుంటాం. అర్థమవుతుందా? అంటే ఐ వి యూ దే ఇటువంటి సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు డూ తోటి ప్రశ్న అడగాలి. హీ షీట్ వచ్చినప్పుడు డస్ తోటి అడగాలి. ఇప్పుడు నువ్వు ఈ రమ్మని అడుగు, నువ్వు రోజు టీవీ చూస్తావా అంటే డూ యూ వాచ్ టీవీ ఎవ్రీడే అనాలి. డజ్ అన్నది ఇక్కడ. నీ డౌట్ ఏంటి? డూనా డజా? ఐ యూ దే వచ్చినప్పుడు డూ తోటి ప్రశ్న అడగాలి. హీ షీట్ వచ్చినప్పుడు డజ్. నీవు రోజు టీవీ చూస్తావంటే డూ యూ వాచ్ అనాలి. వారు రోజు టీవీ చూస్తారంటే దే కాబట్టి డూనే అనాలి, డూ దే వాచ్.
అతడు చూస్తాడంటే డస్ హీ వాచ్, ఆమె చూస్తాడంటే డస్ హీ వాచ్ అనాలి. ఇప్పుడు అడుగు ఈరమ్మని అడుగు, నువ్వు రోజు టీవీ చూస్తావా? వీరమ్మ నువ్వు రోజు టీవీ చూస్తావా? ఇంగ్లీష్ అడుగు, షీ డస్ డూ యూ వాచ్ టీవీ ఎవ్రీ డే. అతడు రోజు టీవీ చూస్తాడంటే డస్ హీ వాచ్ టీవీ ఎవ్రీ డే. అర్థమైంది కదా? ఐ వస్తే డూ, ఈ షీట్ వస్తే డస్ వాడాలి. హెల్పింగ్ వర్బ్స్ అంటారు. డూ తోటి ప్రశ్నలు అడిగినా, డస్ తోటి ప్రశ్నలు అడిగినా వర్బ్ యొక్క మొదటి రూపాన్నే వాడాలి. అర్థమైంది కదా? ఇక చూసిరు కదా మన ఈరన్నతో ఇంగ్లీష్ ముచ్చట్లు. గిసొంటి మరిన్ని మస్తు ముచ్చట్ల కోసం విరామం లేకుండా చూస్తూనే ఉంటుర్రి ఆంగ్ల ఎగ్గు. అందరికీ నమస్కారం. ఎట్లున్నారు? నేను మీ ఈరమ్మ. ఇంగ్లీష్ వింటే రాదు అంటేనే వస్తుందనే కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఇలా మన ఈరన్నతో ఇంగ్లీష్ ముచ్చట్లు విందాం రండి. ఏందే నరేషన్న గట్ల కూర్చున్నావు పరేషాన్ తోటి? ఏం చేతు వీరమ్మ, ఏమైనా ఎప్పుడు చూసినా ఏడ చూసినా నా క్యాబ్ లో కూర్చున్న వాళ్ళు అయినా గాని, పోయేటోళ్ళు రోడ్డు మీద వచ్చేటోళ్ళు గాని డిడ్డు గో డిడ్డు కమ్, డిడ్డు గో డిడ్డు కమ్. ఈ డిడ్డు తోటి వచ్చేది ఏముందో నాకు ఏదో అర్థం కావట్లే. దీని గురించి ఏందో నాకు చెప్పు వీరమ్మ. ఇప్పుడు ఇది ఎప్పుడు వాడాలి అసలు? ప్రతి దానికి డిడ్డు డిడ్డు అని వాడుతున్నారు. దీనికి ఒకటి ఉంటది కదా రోడ్, ఆ రోడ్ ఏందో నాకు చెప్పండి వీరమ్మ. జర దండం పెడతా డిడ్డు గురించి ఈరన్న చెప్పు కదా, నీకు బాధ ఏం లేదు నరేష్, నువ్వు ఎక్కువగా డిడ్ అనే పదం విన్నావు. అంటే వేరే వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు వాళ్ళు డిడ్ తోటి ప్రశ్నలు అడుగుతున్నారు. మరి ఏ సందర్భంలో డిడ్ వాడి ప్రశ్నలు అడగాల అనేది నీ సందేహం. ఏం లేదు నరేష్, జరిగిపోయిన పనులను అంటే పాస్ట్ లో అయిపోయిన పనులను అడిగి తెలుసుకునేటప్పుడు. ఇప్పుడు నేను నిన్న ఆఫీస్కి వెళ్ళినానో లేదో మీకు తెలియదు, మీరు నన్ను అడగాలనుకుంటున్నారు. అన్నా ఈరన్నా నువ్వు నిన్న ఆఫీస్కి వెళ్ళినావా అనాలి. నిన్న అంటే పాస్ట్ కదా. ఇట్లా జరిగిపోయిన పనులను అడిగి తెలుసుకునేటప్పుడు డిడ్ తోటి ప్రశ్నలు అడగాలి. డిడ్ యూ గో టు ఆఫీస్ ఎస్టర్డే అనాలి. సబ్జెక్ట్ ఏదొచ్చినా, నీవు వెళ్ళినవా, అతడు వెళ్ళిండా, ఆమె వెళ్ళిందా, వారు వెళ్ళిందా, ఏ సబ్జెక్ట్ అన్నా రండి డిడ్ తోటి ప్రశ్నలు అడగాలి. ఇప్పుడు జరిగిపోయిన పనులను అడిగి తెలుసుకునేటప్పుడు. ఇప్పుడు నన్ను అడగండి, వీరన్నా నువ్వు నిన్న ఆఫీస్కి వెళ్ళినావా? డిడ్ యూ గో టు కాలేజ్, డిడ్ యూ గో టు ఆఫీస్ ఎస్టర్డే అనాలి. డిడ్ యూ గో అనాలా, డిడ్ యూ వెంట అనాలా? గో అనాలి. డిడ్ వస్తే వర్బ్ యొక్క మొదటి రూపాన్నే వాడాలి. కోటి ప్రశ్నలు అడిగినా సరే డిడ్ పక్కన ఎప్పుడు వర్బ్ యొక్క మొదటి రూపాన్నే వాడాలి. అంటే ప్రశ్న అడిగేటప్పుడు డిడ్ తర్వాత వెంటనే సబ్జెక్ట్ వస్తుంది, సబ్జెక్ట్ తర్వాత వర్బ్ యొక్క మొదటి రూపం. డిడ్ యూ గో అనాలి. వారు వెళ్ళారంటే డిడ్ దే గో, అతడు వెళ్ళాడంటే డిడ్ హీ గో, ఆమె వెళ్ళిందంటే డిడ్ షీ గో. సో జరిగిపోయిన పనులను అడిగి తెలుసుకునేటప్పుడు డిడ్ తోటి ప్రశ్నలు అడగాలి, ముఖ్యంగా టైం మెన్షన్ చేసి అడిగేటప్పుడు. అర్థమైనా? ఇక చూసిరు కదా మన ఈరన్నతో ఇంగ్లీష్ ముచ్చట్లు. గిసొంటి మరిన్ని మస్తు ముచ్చట్ల కోసం విరామం లేకుండా చూస్తూనే ఉండుర్రి ఆంగ్ల ఎగ్గు. అందరికీ నమస్కారం. నేను మీ ఈరమ్మ. ఎట్లున్నారు? ఇంగ్లీష్ వింటే రాదు అంటేనే వస్తుందనే కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఇలా మన ఈరన్నతో ఇంగ్లీష్ ముచ్చట్లు విందాం రండి. ఏంది నరేష్ అన్న గట్ల పరేషాన్ తోటి ఆలోచిస్తున్నావు? ఏం చేతు వీరమ్మ, నాకు ఈ నుంచి పోవాలనిపిస్తుంది, చాయ్ తాగాలనిపిస్తుంది, బిర్యానీ తినాలనిపిస్తుంది. దీనికి ఇంగ్లీష్ లో ఏమంటారో తెలుస్తలేదు వీరమ్మ. ఏమంటావు మరి ఇప్పుడు? అయితే అన్న అడుగుదాం. ఏదో నా సమస్య, ఈ సమస్య క్లియర్ చేసి వీరమ్మ. అన్న అడుగుదాం పా మరి. సమస్య క్లియర్. ఆయనకి ఏదో అనిపిస్తుందంట కదా, ఏమంటారు ఇంగ్లీష్ లా? నరేష్ అర్థమైంది ఈ సమస్య ఏంటో. ఏదైనా సరే ఒక పని చేయాలనిపిస్తుంది, దాన్ని ఇంగ్లీష్ లో ఎట్లా చెప్పాలి? ఎగ్జాంపుల్, ఇప్పుడు నాకు కాఫీ తీసుకోవాలని అనిపిస్తుంది, లేదు నాకు నిద్ర పోవాలనిపిస్తుంది, నాకు డాన్స్ చేయాలని అనిపిస్తుంది, నాకు పాటలు పాడాలని అనిపిస్తుంది, నాకు మా అమ్మతో మాట్లాడాలని అనిపిస్తుంది. ఇట్లా ఏదైనా సరే ఒక పని చేయాలని అనిపిస్తుంది, దీన్ని ఇంగ్లీష్ లో ఎట్లా చెప్పాలనేది కదా నీ డౌట్. ఫీల్ లైక్ అని ఒక టాపిక్ ఉంటది. ఏంటి టాపిక్ పేరు? ఫీల్ లైక్. అంటే ఒక పని చేయాలని అనిపిస్తుంది అంటే ఫీల్ లైక్ అనాలి. నాకు ఇప్పుడు కాఫీ తీసుకోవాలని అనిపిస్తుంది, ఐ ఫీల్ లైక్ టేకింగ్ కాఫీ అనాలి. అనండి, ఐ ఫీల్ లైక్ ఐ ఫీల్ లైక్ టేకింగ్ కాఫీ. నాకు టీవీ చూడాలనిపిస్తుంది అంటే ఐ ఫీల్ లైక్ వాచింగ్ టీవీ అనాలి. అను, నాకు టీవీ చూడాలని అనిపిస్తుంది, ఐ ఫీల్ లైక్ వాచింగ్ టీవీ. నాకు నిద్ర పోవాలని అనిపిస్తుంది, ఐ ఫీల్ లైక్ స్లీపింగ్. అంతే. నాకు బిర్యానీ తినాలని అనిపిస్తుంది, ఐ ఫీల్ లైక్ బిర్యానీ ఈటింగ్ బిర్యానీ అనాలి. నాకు డాన్స్ చేయాలని అనిపిస్తుంది, ఐ ఫీల్ లైక్ డాన్సింగ్. ఇట్లా ఏదైనా సరే ఒక పని చేయాలని అనిపిస్తుంది అనేటప్పుడు ఫీల్ లైక్ అనాలి. ఐ వి యు దే అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఫీల్ లైక్ అనాలి. హీ షీట్ వచ్చినప్పుడు ఫీల్స్. నాకు టీవీ చూడాలనిపిస్తుంది అంటేనేమో ఐ ఫీల్ లైక్ వాచింగ్ టీవీ, అతడికి అంటేనేమో హీ ఫీల్స్ లైక్ వాచింగ్ టీవీ, ఆమెకి అంటేనేమో షీ ఫీల్స్ లైక్ వాచింగ్ టీవీ అనాలి. అర్థమైంది కదా? ఇక చూసిరు కదా మన ఈరన్నతో ఇంగ్లీష్ ముచ్చట్లు. గిసొంటి మరిన్ని మస్తు ముచ్చట్ల కోసం విరామం లేకుండా చూస్తూనే ఉండుర్రి ఆంగ్ల ఎగ్గు.
అందరికీ నమస్కారం. ఎట్లున్నారు? నేను మీ ఈరమ్మ. ఇంగ్లీష్ వింటే రాదు అంటేనే వస్తుందనే కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఇలా మన ఈరన్నతో ఇంగ్లీష్ ముచ్చట్లు విందాం రండి. ఏంది నరేష్ అన్న గిట్లా వచ్చినావు మళ్ళా? ఏం చేతు ఈరమ్మ, పొద్దున లేచినప్పటి నుంచి పండుకున్నంత వరకు ఏదో అనుకుంటున్నా, ఏదో చేయాలనుకుంటున్నా, ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటున్నా, మా బామ్మడికి ఫోన్ చేయాలనుకుంటున్నా, లేదా నేను బిర్యానీ పోయి తినాలనుకుంటున్నా, లేదంటే అమీర్పేటలో పోయి రెడ్డి సార్ దగ్గర కలవాలనుకుంటున్నా. ఈ అనుకుంటున్నా దానికి ఇంగ్లీష్ లో ఏమంటారు, ఎట్లా అంటారు అనేది నాకు పెద్ద పరిశాన్ వచ్చి పడిందమ్మా. అవునా? అయ్యో ఎంత పరిశాన్ వచ్చి అన్న. ఈరన్న చూసినవా? అనుకుంటున్నా అనే పదానికి అర్థం అయితలేదంట. ఇంకా పదం ఏందో దానికి అర్థమైందో చెప్తా ఈరమ్మ. నరేష్ వినండి. అదే నువ్వేమన్నావు అంటే మా ఈరమ్మతోటి ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు ఎప్పుడు క్షణం ఏదైనా ఒక పని చేయాలనుకుంటున్నాను అంటాం. నేను కాలేజ్కి వెళ్ళాలనుకుంటున్నా, కాఫీ తీసుకోవాలనుకుంటున్నా, టీవీ చూడాలనుకుంటున్నా, ఐస్ క్రీమ్ తినాలనుకుంటున్నా, ఇట్లా ఏదైనా సరే ఒక పని చేయాలని అనుకుంటున్నాను అంటాం. అనుకుంటున్నాను కాదు, అనుకుంటున్నాను. ఇదే కదా. దీన్ని ఇంగ్లీష్ చెప్పాలంటే వాంట్ టు అనే ఒక టాపిక్ ఉంటది. ఏముంటది? వాంట్ టు. ఒక పని చేయాలని అనుకుంటున్నానంటే మనకు వాంట్ టు గుర్తుకు రావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వెళ్ళాలనుకుంటున్నాను, నేను అంటే కదా ఐ వాంట్ టు గో అనాలి. వాంట్ టు వచ్చినప్పుడు వర్బ్ యొక్క మొదటి రూపాన్నే వాడాలి. ఐ వి యు దే అనే సబ్జెక్ట్స్ వచ్చినప్పుడేమో వాంట్ టు వాడాలి. హీ షీట్ వచ్చినప్పుడేమో వాంట్స్ టు వాడాలి. ఇప్పుడు చెప్పండి, నేను వెళ్ళాలనుకుంటున్నాను, ఐ వాంట్ టు గో. వారు వెళ్ళాలనుకుంటున్నారు, దే వాంట్ టు గో. అతడు వెళ్ళాలనుకుంటున్నాడు, హీ వాంట్స్ అనాలి. ఈ షీట్ వచ్చినప్పుడు వాంట్ కి చేర్చాలి, హీ వాంట్స్ టు గో. ఆమె వెళ్ళాలనుకుంటుంది, ఈరమ్మ వెళ్ళాలనుకుంటుంది, ఈరమ్మ వాంట్స్ టు గో అనాలి. నేను టీవీ చూడాలనుకుంటున్నాను, ఐ వాంట్ టు వాచ్ టీవీ. నేను తినాలనుకుంటున్నా, ఐ వాంట్ టు ఈట్. నేను రాయాలని అనుకుంటున్నా, ఐ వాంట్ టు రైట్. నేను ఆడాలని అనుకుంటున్నా, ఐ వాంట్ టు ప్లే. ఇలా ఏదైనా సరే ఒక పని చేయాలని అనుకుంటున్నానంటే వాంట్ టు వాడాలి. ఓకే, ఇక చూసిరే కదా మన ఈరన్నతో ఇంగ్లీష్ ముచ్చట్లు. గిసంటి మరిన్ని మస్తు ముచ్చట్ల కోసం విరామం లేకుండా చూస్తూనే ఉంటుండ్రి ఆంగ్లేయులు. అందరికీ నమస్కారం. ఎట్లున్నారు? నేను మీ ఈరమ్మ. ఇంగ్లీష్ వింటే రాదు అంటేనే వస్తుందనే కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఇలా మన ఈరన్నతో ఇంగ్లీష్ ముచ్చట్లు విందాం రండి. ఏందైనా నరసన్న గట్లున్నావు? ఏం లే వీరమ్మ, బానే ఉన్నా. కానీ నేను అనుకున్నా ఒకటి, అనుకుని ఏందంటే మన వీరన్నకు ఫోన్ చేద్దామని అనుకుని, నీకు ఫోన్ చేద్దామని అనుకుంటుంటి, ఇంకా మన నరేంద్ర మోడీకి కూడా ఫోన్ చేద్దాం అనుకుంటి అనే దానికి ఇంగ్లీష్ లో ఏమంటారు అనేది నాకు పెద్ద పరిశాన్ వచ్చింది. అనుకున్నా అనే దానికి అర్థం అయితే లేదంటే ఏ అన్న అయితే చెప్తా ఈరమ్మ. నరేష్, నీ డౌట్ ఏంటంటే గతంలో ఏదైనా సరే ఒక పని చేయాలని అనుకునింటి లేదా అనుకున్నాను, ఇటువంటివి ఇంగ్లీష్ లో ఎట్లా చెప్పాలి? వాంటెడ్ టు అనే ఒక టాపిక్ ఉంటుంది. ఏముంటది? వాంటెడ్ టు అంటే అనుకున్న పనులు. ఏదైనా సరే ఒక పని చేద్దామని అనుకునింటి. నేను నిన్న ముంబై వెళ్దామని అనుకునింటి, ఐ వాంటెడ్ టు గో టు ముంబై అనాలి. సబ్జెక్ట్ ఏదొచ్చినా సరే, ఐ వచ్చినా, వి యు దే హీ షీట్, ఏ సబ్జెక్ట్ వచ్చినా సరే, ఆమె నిన్న ముంబై వెళ్దామని అనుకుంది, షీ అనాలి. షీ వాంటెడ్ టు గో టు ముంబై. షీ ప్లేస్ లో సబ్జెక్ట్ చేంజ్ చేయాలి. వారు వెళ్ళాలని అనుకున్నారు, దే వాంటెడ్ టు గో టు ముంబై ఎస్టర్డే. నేను నిన్న సినిమా చూద్దామని అనుకున్నాను, నేను అంటే ఏమనాలి? ఐ వాంటెడ్ టు వాచ్ ఏ మూవీ అనాలి ఎస్టర్డే. ఆమె నిన్న సినిమా చూద్దామని అనుకున్నారు, షీ వాంటెడ్ టు వాచ్ ఏ మూవీ ఎస్టర్డే. వారు నిన్న సినిమా చూద్దామని అనుకున్నారు, దే వాంటెడ్ టు వాచ్ ఏ మూవీ ఎస్టర్డే. నీకు అర్థమవుతుందా? చెప్పండి. నేను నిన్న మార్కెట్ కి వెళ్దామని అనుకున్నాను, ఐ వాంటెడ్ టు గో టు మార్కెట్ ఎస్టర్డే. నేను నిన్న ఈరమ్మని కలుద్దామని అనుకున్నాను, నేను ఇలా గతంలో అనుకున్న పనులను తెలియజేటకు వాంటెడ్ టు వాడాలి. వర్బ్ యొక్క మొదటి రూపం వస్తుంది వాంటెడ్ టు తర్వాత. ఓకేనా? అర్థమైందా? ఇక చూసిరు కదా మన ఈరన్నతో ఇంగ్లీష్ ముచ్చట్లు. గిసంటి మరిన్ని మస్తు ముచ్చట్ల కోసం విరామం లేకుండా చూస్తూనే ఉండుర్రి ఆంగ్లేయులు. అందరికీ నమస్కారం. ఎట్లున్నారో? నేను మీ ఈరమ్మ. ఇంగ్లీష్ వింటే రాదు అంటేనే వస్తుందనే కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఇలా మన ఈరన్నతో ఇంగ్లీష్ ముచ్చట్లు విందాం రండి. ఏంది నరేషన్న గిట్ల వచ్చినావు? ఏం లేవీరమ్మా, ఒక పరిశాన్ వచ్చి పడింది నాకు. ఏంది నీ పరిశాను? నేను కార్ నడపాలనుకుంటుంటి, నేను అబద్ధాలు మాట్లాడేటోని, నేను మందు తాగేటోని, నేను ఇక అక్కడ లండన్ పోయేటోని, నేను మా ఊరికి పోయేటోని, నేను ఇక ఏదేదో చేసేటోని. అది దానికి ఇంగ్లీష్ లో ఏమంటారో అర్థం కాకొచ్చింది వీరమ్మ.
ఒకప్పుడు అతను ఒక పని చేసేదాన్ని నేను చేసేటోని అనడానికి ఎట్లా అర్థమైతలేదు అంటే అన్న ఇతనికి అదేందో చెప్పు జరా. నరేష్ అర్థమైంది నీ ప్రాబ్లం ఏంటో. గతంలో ఒక అలవాటు ఉండి ఇప్పుడు లేదు. నేను సినిమాలు చూసేటోని, సిగరెట్లు తాగేటోని, కాఫీ తాగేటోని, కళ్ళు తాగేటోని, ఇదే కదా. అంటే ఇలా గతంలో ఒక అలవాటు ఉండి ఇప్పుడు లేదు అని చెప్పేటప్పుడు దీన్ని ఇంగ్లీష్ లో చెప్పాలంటే ఒక టాపిక్ ఉంది. ఆ టాపిక్ పేరు యూజ్డ్ టు. ఏమిటో యూజ్డ్ టు అంటే ఒకప్పుడు ఉండే అలవాటు నాకు ఇప్పుడు లేదు అని చెప్పేటప్పుడు సబ్జెక్ట్ వెంటనే యూజ్డ్ టు వాడి వర్బ్ యొక్క మొదటి రూపాన్ని తీసుకోవాలి. నేను సినిమాలు చూసేవాడిని. నేను అంటాయి కదా ఐ యూజ్డ్ టు వాచ్ మూవీస్ అన్నారు. ఆమె సినిమాలు చూసేది. షీ యూజ్డ్ టు వాచ్ మూవీస్ అన్నారు. అతడు సినిమాలు చూసేవాడు అంటే ఇప్పుడు చూడట్లేదు. అంటే ఒకప్పుడు ఉండే అలవాటు ఇప్పుడు లేదు అని చెప్పేటప్పుడే ఈ యూజ్ టు వస్తుంది. హీ యూజ్ టు వాచ్ మూవీస్, దే యూజ్ టు వాచ్ మూవీస్ అన్నారు. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు చెప్పండి. నేను అబద్ధాలు చెప్పేటోడిని. నేను అంటే కదా ఐ యూజ్ టు టెల్ లైస్ అనాలి. చెప్పండి. నేను అబద్ధాలు చెప్పేటోడిని. ఐ యూజ్డ్ టు టెల్ లైస్. ఆమె అబద్ధాలు చెప్పేది. షీ యూజ్డ్ టు టెల్ లైస్. టెల్ లైస్. వారు అబద్ధాలు చెప్పేటోళ్ళు. హి యూజ్డ్ టు టెల్ లైస్. వారు అంటే దే అనాలి. దే యూజ్ టు టెల్ లైస్. ఇలా గతంలో ఉండే అలవాట్లు నాకు ఇప్పుడు లేవు. ఒకప్పుడు చేస్తాను కానీ ఇప్పుడు చేయట్లేదు అని చెప్పేటప్పుడు యూజ్ టు వాడాలి. వర్బ్ యొక్క మొదటి పని వాడాలి యూజ్ టు తర్వాత. అర్థమైందా? రైట్. ఇక చూసిరు కదా మన ఈరన్నతో ఇంగ్లీష్ ముచ్చట్లు. ఇటువంటి మరిన్ని మస్తు ముచ్చట్ల కోసం చూస్తూనే ఉంటుండ్రి ఆంగ్లేయ.